ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను శాసించే ఎల్ నినో ప్రభావం మళ్లీ తెరపైకి వచ్చింది. రాబోయే 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. భారత వాతావరణ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా బలమైన ఎల్ నినోలు ఋతుపవనాలకు ముందే బలహీనపడి తటస్థ లేదా వర్షాలను ఇచ్చే లానినా పరిస్థితులకు దారితీస్తాయి. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో శీతలీకరణ సంకేతాలు సముద్రం చల్లబడటం కనిపిస్తున్నాయన్నారు. ఇవి వాతావరణంలో రాబోయే సానుకూల మార్పును సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంతకుముందే చెప్పే దీర్ఘకాలిక అంచనాలలో ఎప్పుడూ కొంత మార్పులు ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇక బలమైన ఎల్ నినో ఏర్పడినంత మాత్రాన భారత ఋతుపవనాలు ఆటోమేటిక్గా బలహీన పడిపోతాయనే వాదనలో నిజం లేదని నిపుణులు తేల్చి చెప్పారు. ఇక ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ జీపీ శర్మ దీనిపై స్పందిస్తూ గతంలో అత్యంత బలమైన ఎల్ నినో నమోదైన సంవత్సరాలలో భారతదేశంలో కరువులు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదే సమయంలో సాధారణ వర్షపాతం నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పుడు మిశ్రమ ఫలితాలని ఇచ్చింది అని స్పష్టం చేశారు. ఇక భారతదేశంలో కురిసే వర్షపాతాన్ని కేవలం ఎల్ నినో ఒకటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక ఇతర సంక్లిష్ట వాతావరణ కారకాలు ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు. కాబట్టి 2027 వర్షాలపై అప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు 1997-98 నాటి ఎల్ నినో ప్రభావాన్ని చూస్తే 1997 చివరి నాటికి పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదయ్యాయి. కానీ కట్ చేస్తే 1997 మధ్యకాలానికి భారత ఋతుపవనాల సమయానికి వచ్చేసరికి ఆ ఎల్ నినో తన శక్తిని కోల్పోవడమే కాకుండా వర్షాలకు అనుకూలించే లానినా పరిస్థితులుగా మారిపోయాయి. 2015-16లో కూడా సరిగ్గా ఇదే తరహా వాతావరణ నమూనా పునరావృతమైంది. దీనిని బట్టి చూస్తే తీవ్రమైన ఎల్ నినోలు ఎక్కువ కాలం నిలబడలేవని స్పష్టమవుతుంది.